జనజాతర 2 రోజున దుర్గాభవాని అమ్మవారికి భక్తజన సంద్రమైంది. సాయంత్రం మహాజాతరలో కీలక ఘట్టమైన బండ్ల ఊరేగింపు అట్టహాసంగా జరిగింది. ఆనవాయితీ ప్రకారం పాపన్నపేట సంస్థానాధీశుల బండి ముందు నడవగా మిగిలిన బండ్లు అనుసరించాయి. రంగురంగుల చీరతో అలంకరించిన బండ్ల ఊరేగింపు కార్యక్రమాన్ని తిలకించేందుకు వేలాది మంది భక్తులు తరలివచ్చారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఉపవాస దీక్షలు చేపట్టిన భక్తులు శనివారం ఉదయం మంజీరా నదిలో వివిధ పాయల్లో పుణ్యస్నానాలు ఆచరించి జగన్మాతను దర్శించుకొని దీక్షలు విడిచారు. ఆలయ పరిసరాల్లో ఎక్కడ చూసినా భక్తుల రద్దీ కనిపించింది. శివసత్తుల పూనకాలు, పోతురాజుల విన్యాసాలు అలరించాయి. అమ్మవారి ఆలయం విద్యుత్ కాంతులతో దగదగలాడుతోంది. డప్పు చప్పుళ్ల మధ్య బండ్లు తిరిగే కార్యక్రమం కన్నుల పండుగగా జరిగింది. దరువుకు అనుగుణంగా శివసత్తుల నృత్యాలు, పోతురాజుల విన్యాసాలు, దుర్గమ్మ నామస్మరణతో ఏడుపాయల అటవీ ప్రాంతం మారుమోగింది. ఎడ్ల బండ్లను రంగురంగుల చీరలు, కొబ్బరి మట్టలు, మామిడి కొమ్మలతో ప్రత్యేకంగా అలంకరించి దేవతల విగ్రహాలు, ప్రతిమలు, చిత్రపటాలను ప్రతిష్ఠించి ఊరేగించారు. సాయంత్రం ప్రారంభమైన బండ్లు తిరిగి నాగ్సాన్పల్లి వైపు నుంచి దుర్గామాత ఆలయం వరకు చేరుకొని జాతర చుట్టూ తిరిగాయి. రెండో రోజు ఏడుపాయల్లో జనహోరు తిలకించేందుకు తరలివచ్చిన లక్షలాది మంది భక్తులు అలరించిన శివసత్తుల పూనకాలు, పోతురాజుల విన్యాసాలు, మంజీరా పాయల్లో పుణ్యస్నానాలు, విద్యుత్ కాంతులతో దగదగలాడిన వనదుర్గామాత. చేస్తారు. మరి దానికి ముందు మన తమ్ముడు అజయ్ కుమార్ చేసిండు. మరి ఏడుపాయల దేవాలయ చైర్మన్ సాతెల్లి బాలగౌడ్ గారి చిరు సన్మానం అందరిలో గట్టిగా చప్పట్ల ద్వారా. ఎందుకంటే
పుట్టిందిరా ఏం పుట్టిందిరా అంటే 2 కొడుకులు 1 బిడ్డ అన్నాడు. అమ్మ తల్లి దయ వల్ల ఈయనే బుక్కెడు పువ్వు పెడుతున్న వీళ్ళందరికీ కూడా ఫాదా నా వందనాలయ్యా. ఉంటాడు ఇంటికో సత్తిగాడు ఉంటాడు. అజయ్ అని అన్నాడు, మా సందులో కూడా సత్తిగాడు ఉన్నాడు అన్నాడు. కాదనని మడత పెట్టి ఈ నడమ మడత పెడుతున్న ఏంటివి కుర్చీలు టేబుల్ మడత పెడుతున్నారు. నేను 7 ఏళ్ల కిందనే ఏళ్ళు మడత పెట్టినా. 7 ఏళ్ల కింద ఏళ్ళు మడత పెడితే 7 ఫైళ్ళకి ఇయ్యాల పిలిచిండ్రు. ఆలయం తరపు నుంచి దేవశాఖ వాళ్ళు ఇన్వైట్ చేయడం జరిగింది. టెంపుల్ చైర్మన్ గారు, ఈఓ గారు, చాలా సంతోషంగా అనిపిస్తుంది. అలాగే శ్రీనివాస్ గారు కూడా. జాతర చాలా చూడముచ్చటగా ఉంది.